ఎండల లక్ష్మీనారాయణ గారు వారన్న మాటల్ని కూడా కన్సిడర్ చేసుకొని ఇది మరి మోదీకి అర్థం కాకపోవచ్చు, ఇతరులకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడితే మరి ఏమి అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు దేశానికి వచ్చిన నష్టం ఏమిటి మోదీ వల్ల? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో, ఒక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కసరత్తు చేయడం ఏమిటి? తర్వాత అందులో చాలా విషయాలు కూడా అటు క్రాస్ బార్డర్స్ విషయంలో కావచ్చు, ఫారెన్ పాలసీస్ విషయంలో కావచ్చు, క్రిమినల్ లాస్ విషయంలో కావచ్చు, ఆ తర్వాత కమ్యూనల్ బిల్ అనుకుంటూ కూడా ఇవన్నీ కూడా చాలా మెన్షన్ చేశారు. అంటే దేశ గతినే మార్చే విధంగా ఉండబోతోందా అన్నంత మెస్మరైజేషన్ కనబడుతోంది దీంట్లో. బట్ నిజంగా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డీకోడ్ చేయాలి? మోదీ గారు అధునాతనమైనటువంటి బట్టలు వేసుకోవడం గురించి మా మిత్రులు ఉదాహరణ కోసం మాట్లాడినట్టు. అదే సందర్భంలో నేను చెప్తా ఉన్నా, అంటే నెహ్రూ బట్టలు ఇస్త్రీ కోసం ఐరన్ చేయడం కోసం ప్యారిస్ కో మరి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితులు. ఆయన స్కూల్కి పోతే 4 కార్లు 4 గేట్ల దగ్గర డ్రైవర్లతో సహా నిలబడ్డటువంటి పరిస్థితి. స్వతంత్రం రాకపూర్వమే ఉంది. విశ్వేశ్వరయ్య గారు మైసూరు డ్యామును అప్పుడే కట్టారు. బెంగళూరు సైన్స్ కాలేజ్ అప్పుడే ఉంది. టాటా వాళ్ళు టాటా ఎయిర్లైన్స్ అంత స్వతంత్రం రాకపూర్వమే ఇచ్చేస్తారు. సివి రామన్ కు 1930లోనే నోబెల్ బహుమతి వచ్చింది. జపాన్ లో 1932లో జపాన్ కు ఇక్కడ నుంచి వైద్య బృందం పోయింది. అంటే ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కూడా మరి ఏ రకమైన దశలో ఉంచారంటే, ఒక ఎంపీకి రికమెండేషన్ తీసుకుంటే గానీ ఒక గ్యాస్ సిలిండర్ దొరకని స్థితిలో ఉంచారు. ఎరువుల కోసం సొసైటీల దగ్గర పోట్లాడుకునేటువంటి దశలో వచ్చారు. మరి ఏ రకంగా అంటే ఒక 2 GB ఇంటర్నెట్ ను నెల రోజులు వాడుకోవాల్సిన దుస్థితిలో వచ్చింది. కనీసం అంటే దేశ సైన్యానికి అవసరమైనటువంటి ఆయుధాలను కూడా కనీసం ఆ టెర్రరిస్టులు అధునాతన ఆయుధాలు వాడితే మనం మరి పాతకాలం ఆయుధాలను వాడేటువంటి స్థితిలో వచ్చారు. ఈ రకమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉందో మరి రైల్వేలు అప్పటికే ఉన్నాయి. మరి ఆ రకమైనటువంటి స్థితి నుంచి మనకంటే తర్వాత స్వతంత్రం వచ్చినటువంటి దేశాలు వేగంగా అభివృద్ధి చెందినటువంటి దశలో ఉంటాయి. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా ఈ దేశంలో 60% మందికి లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని నుంచి ఇవాళ ఆ రకమైనటువంటి స్థితి నుంచి మరి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశకు పోతున్నటువంటి పరిస్థితి. రోడ్లు చూస్తారు కదండి, 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో మనం ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లను ఆ రోజు మనం పడుకుంటే కళ కూడా కనలేకపోయేటువంటి పరిస్థితిలో ఉండేది. అంటే హైవేస్ అనేటువంటి ఈ రకంగా తీర్చిదిద్దచ్చు అనేటువంటిది ఎక్కడనో అమెరికానో యూరోపో పోయినటువంటి వాళ్ళకి తప్ప మరి ఇక్కడ సాధారణంగా ఇదే దేశం నుంచి బయట పోయిన వాళ్ళకు ఊహించుకోవడం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి వేగవంతమైన మార్పు జరుగుతుంది. సరిహద్దుల్లో ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన గాని, సరిహద్దుల్లో మనం రోడ్లు మన సైన్యం వేగంగా అక్కడికి చేరుకునేటువంటి రీతిలో గాని, మన రవాణా సౌకర్యం పెరిగేటువంటి రీతిలో గాని, ఆ మారుమూలలో ఉన్నటువంటి బార్డర్ లో ఉన్నటువంటి వాళ్ళ సౌకర్యార్థం గాని ఇవాళ రోడ్లు వేగంగా అభివృద్ధి పరిచినటువంటి పరిస్థితి. రోడ్లే కాదు, ఇవాళ పరిశ్రమలు వచ్చినాయి. దేశంలో కనీసం ఒక నిర్దిష్టమైనటువంటి ట్యాక్స్ విధానాన్ని కూడా రూపొందించలేకపోయారు. సార్ లక్ష్మీనారాయణ గారు, అంటే మీరు పరిశ్రమలు వచ్చినాయి అంటున్నారు కానీ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా, అసలు పరిశ్రమలు పెట్టారా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత దేశ రక్షణ విషయంలో అంటే అరుణాచల్ ప్రదేశ్ చుట్టుపక్కల కూడా అటు కాంగ్రెస్ పూర్తిగా కబ్జా చేసుకుంటుంటే ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నారు, అక్కడ ఇటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైతే మనం అక్కడ వెళ్ళడం అనేటువంటిది చైనాకు మింగుడు పడనటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా చైనాకు బార్డర్ లో నాకు థ్రెట్ ఉన్నది అనేటువంటి భావన చైనాకు గలవలేదు. మొదటిసారి చైనాకు ఆ భావన కలిగింది కాబట్టి ఆ రకమైనటువంటి కదలికలు చేస్తా ఉన్నది. మనం చూసినాం ఏదైతే గల్వాన్ లో మన సైనికులు ఏ రకంగా బాహాబాహి పోరాటంలో
ఏ రకంగా చైనా చైనా వాళ్ళను ఢీకొన్నారు, మరి ఏ రకంగా వాళ్ళకి అధిక ప్రాణ నష్టాన్ని కలిగించి తమ అమరులైనరో మనం చూసినాం. మనం ఏదైతే టెర్రరిస్టుల విషయంలో పాకిస్తాన్ లోకి మరి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ద్వారా ఆ టెర్రరిస్టుల శిబిరాన్ని మరి ధ్వంసం చేసి వచ్చినటువంటి పరిస్థితి. మన దొరికినటువంటి అభినందన్ పైలట్ ని పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాల్సినటువంటి పానిక్ సిచ్యుయేషన్ లో పాకిస్తాన్ ఉండినటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా ఈ దేశం వ్యవహరిస్తుంది, ఎంత దృఢంగా వ్యవహరిస్తుంది అనేది చూస్తాం. 370 ఆర్టికల్ ను రాళ్లతో కొట్టేటువంటి దగ్గర ఇప్పుడు టెర్రరిస్టులు వస్తే మాకు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో టెర్రరిస్టులనే నిలదీసేటువంటి పరిస్థితి కాశ్మీర్ లో ఉన్నటువంటి స్థితి ఇవాళ నిర్మాణం. ఇవాళ టూరిస్టుల సంఖ్య పెరిగింది, అభివృద్ధి వేగంగా జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ సృష్టించిన సమస్యను పరిష్కరించుకొని దేశ సమగ్రతకు సవాలుగా ఉన్నటువంటి దాన్ని మనము అధిగమించగలిగినాం, దాన్ని రద్దు చేసుకోగలిగినాం. ఆ రకమైనటువంటి స్థితిలో మనం ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఈ మహిళ ప్రధానమంత్రి ఉన్నటువంటి పరిస్థితిలో లక్ష్మీనారాయణ గారు మీరు అంటున్నారు కరెక్టే. కాకపోతే అసలు ప్రజాస్వామ్యం దెబ్బతినింది అనే ఉద్దేశాన్ని పెట్టుకునే ఇప్పుడు కసరత్తు చేసి మేము చేసామంటున్నారు కాంగ్రెస్ పార్టీ, గొప్పగా చేసామంటున్నారు. దానికి ఎలా కౌంటర్ చేస్తున్నారు? నేను ఒక విషయం చెప్పగలుగుతాను. ప్రజాస్వామ్యం అంటే మనం ఇక్కడ చూసినాం, ఎన్టీ రామారావు అమెరికా పోతే ఏం జరిగింది. మనం చూసినాం ఎమర్జెన్సీ, ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కోల్పోతే దేశాన్ని మీద ఎమర్జెన్సీని ఏ రకంగా రుద్దినరో మనం చూసినాము. 106 సార్లు మరి ప్రెసిడెంట్ రూల్ ను పెట్టినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ చేసినటువంటి పరిస్థితి. ఏ ప్రతిపక్షం అన్నా ఉండని, తమిళనాడులో కరుణానిధి కావచ్చు, కర్ణాటకలో బొమ్మాయి కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి స్థితిలో అయినా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉంటే మరి ఏ రకంగా ప్రజాస్వామ్యానికి సవాల్గా పరిణమించదో మనం చూస్తాం. మరి ఇవాళ బెంగాల్లో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సంయమనం వహిస్తున్నటువంటి పరిస్థితి, కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డు చెప్తున్నా కూడా రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర యంత్రాంగం గవర్నర్ కి సముచితమైన గౌరవాన్ని ఇవ్వని పరిస్థితిలో కూడా దిగమింగుతున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలనేటువంటి సంకల్పంతో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, పిఎల్ఎంఏను రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా తమ మీద ఉన్నటువంటి కేసుల విషయంలో మరి జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న విచారణ విషయాల్లో ఆందోళనతో ఆ రకమైనటువంటి పరిస్థితి. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే దేశంలో ఒకవైపు అస్సాంలో మదర్సాల స్థానంలో మరి నూతనంగా ఈ నూతన విద్యా విధానంతో ఏదైతే అధునాతన విద్యా విధానంతో స్కూళ్లు నిర్మిస్తా ఉంటే అదే మదర్సాలను కొనసాగిస్తామనేటువంటి రీతిలో వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు, ఈ ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే? ఓకే ప్రసాద్ గారు, ఒక్కసారి మనం స్పెసిఫిక్గా వెళ్దాం. సో ఓవర్వ్యూలో ఇన్సేపు మాట్లాడినప్పటికీ కొంత స్పెసిఫిక్గా వెళ్తే మేనిఫెస్టోలో ఉన్న అంశాలని ఒక్కసారి టచ్ చేస్తే అవి ఎలా అర్థం చేసుకోవాలి, వాటి వల్ల మరి ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అన్నట్లు దేశం ఎంతో గొప్ప దశలోకి వెళ్తుంది భవిష్యత్తులో కూడా అంటున్న తరుణంలో ఇటువంటి మేనిఫెస్టోను రూపొందించడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? మొదటిగా ప్యానలిస్టులకి, లక్ష్మీనారాయణ గారికి, అలాగే వెంకట స్వామి గారికి, మీకండి రఘు గారు, అలాగే వ్యూవర్స్ అందరికి నమస్కారం. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మేనిఫెస్టో, కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు మనకి సమయం తక్కువ కారణం చేత దాంట్లో ఏవేవి ఉన్నాయి, కీ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే కొన్ని అంటే ఎట్టి పరిస్థితిలో అయినా మనకి పవర్ రావాలి అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోతే దాని ఫీజిబిలిటీకి తక్కువ, కానీ ఎట్టి పరిస్థితిలో అయినా మనకు పవర్ రావాల్సిందే, ఏం చేసైనా పవర్ తెచ్చుకోవాల్సిందే అనే ధోరణి కనిపిస్తోంది. దాంట్లో మీకు మొదటిగా చూస్తే 2019లో సంవత్సరానికి 72,000 ఇస్తాము ఉచితంగా అని చెప్పారు, ఇప్పుడు 1,00,000 రూపాయలు అని చెప్పారు. అప్పుడు ఆ టైంలో మోదీ గారి గవర్నమెంట్ వాళ్ళేమి ఇటువంటి ప్రామిసులు చేయలేదు. సో
అందు గురించి ఇంకా మిగతా కూడా చిన్న చిన్నవి చూసుకుంటే ఇంకొన్ని సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. జిఎస్టి 80% ఫ్లాట్ రేట్ పెడతామని చెప్పారు. అంటే ఫ్లాట్ రేట్ 18% అంటే మనం చూసుకుంటే మనకి అంటే బియ్యానికి, పప్పు ఉప్పులకి వీటిలన్నిటికీ 18% అయిపోతుంది. అలాగే లగ్జరీ ఐటమ్స్ లేకపోతే మనకి BMW కార్లు, సిగరెట్లు వీటిలన్నిటికీ కూడా 18%. అంటే రెండింటిని మనం సమతుల్యం ఎలా చూస్తాం? సో అదొకటి కొంచెం దీంట్లో తేడాగా ఉంది. ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారు, బీజేపీ వచ్చి పవర్ లో వస్తుంది, మేము వాళ్ళు కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు, ఇంకా డిక్టేటర్షిప్ వచ్చేస్తుంది, కాన్స్టిట్యూషన్ అది అయిపోతుంది అని చెప్తున్నారు. సరే, మరి వీరి మేనిఫెస్టోలో మనం ఇంకా డీటెయిల్ గా చూస్తే వీళ్ళని మేము కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తాము, ఈ లిమిట్ ఏదైతే ఉందో రిజర్వేషన్లు వాటిని ఇంకా మారుస్తాము అని చెప్తున్నారు. అంటే మరి ఇక్కడ కొంచెం కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది అనమాట వీళ్ళు చెప్తున్న దాంట్లో. సో ఇలాగే కొన్ని మిగతా డాక్యుమెంట్స్ తో చూసుకుంటే కొద్దిగా మైనారిటీ అపీస్మెంట్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మరి హిందువుల గురించి ఏమీ పెద్దగా చెప్పినట్టు లేదు అక్కడ. ఆ డాక్యుమెంట్ మొత్తం చదవడం కొంచెం టైం పడుతుంది, కానీ మైనారిటీల గురించి ఎక్కువ ఫోకస్ ఉంది. మరి ఎందుకో మరి దీంట్లో అయితే ఇవి లేవు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రసాద్ గారు మీరన్న పాయింటే నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఎక్కువ మైనారిటీ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించి ఆ అపీజ్మెంట్ కనబడుతుందా అన్న సందేహం వచ్చేటట్టుగా అనిపిస్తోంది. సో యాజ్ అన్ అనలిస్ట్గా మీరే చెప్పాలి. అదే దాంట్లో ఎక్కువ మైనారిటీ అపీస్మెంట్ కనిపిస్తోంది. మిగతాది ఇంకోటి కూడా మనం చూస్తే ఇప్పుడు ఈ గరీబీ హటావో అనే నినాదం ఏదైతే ఉందో మనకి ఇందిరాగాంధీ గారి సమయం నుంచి ఉందన్నమాట. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే 2013-14 ప్రాంతంలో మనకి పావర్టీ 30% వరకు ఉండేది, ఇప్పుడు మరి 11% వరకు వచ్చింది అనమాట. సో అది రెగ్యులర్ తగ్గుతూ వస్తుంది కాబట్టి మరి అది ఇంకా నినాదం ఇంకెంత ఇప్పుడు దాని రిలవెన్స్ పోయిందని అనుకుంటాను. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే 1 person 1 salary ఇది ఏదైతే ఉందో ఈ ప్రామిస్ వాళ్ళు హిమాచల్ లో కూడా చేశారు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా చేశారు. అక్కడ మళ్ళీ ఆ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ లేకపోవడంతో ఇది మళ్ళీ దాన్ని ఇంకా బ్యాక్ స్టెప్ తీసుకున్నారు అనమాట. సో అది కూడా మరి దాని గురించి వాళ్ళకి ఇటువంటిది మరి వాళ్ళకి రివర్స్ లో మరి ఏమన్నా అవ్వచ్చు ఇటువంటి పాయింట్. సరే, ఇప్పుడు 5 న్యాయ్ 25 గ్యారంటీ అని చెప్తున్నారు. అది మరి మిగతా వాళ్ళకి అంటే మైనారిటీ ఫోకస్డే అనిపిస్తుందండి. ఇది మా ఇనిషియల్ థాట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.